హరి ఓం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సంబం శివమతి విడంబం హృది భజే. శివమతి విడంబం హృది భజే. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సమస్త భక్తులకు, ఆధ్యాత్మిక భావనా సంపన్నులకు శుభాకాంక్షలు. ఆ సదాశివుని యొక్క అనుగ్రహంతో సమస్త శుభాలు కలగాలి అని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. శుద్ధత్వాత్ శివ అని అంటే శివ శబ్దము చాలా గొప్పది. అంతేకాదు శుద్ధత్వాన్ని తెలియజేసే పదం ఇది. ఈ సంస్కృత పదం శివం, శం, శుభం, మంగళం, ఈ పదాలన్నీ కూడా శుభాన్ని తెలియజేస్తాయి, మంగళాన్ని తెలియజేస్తాయి. లోకంలో ఎన్ని రకాల శుభాలు ఉన్నాయో వాటన్నింటిని కలుగజేసేటువంటి వాడు శివుడు కాబట్టి శివ అని. అంతేకాదు సత్వరజస్తమో గుణాలకు అతీతుడై ఉండటం వల్ల శుద్ధత్వం అంటే పరమాత్మ ఆయన. నిర్వికారుడు, ఏ మార్పు లేనటువంటి వాడు. అటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి తానై అంతా వ్యాపించినటువంటి ఆ సదాశివుడు మహాదేవుడుగా, శంకరుడుగా అంటే శం అంటే మంగళాన్ని ఇచ్చేటువంటి వాడుగా, శంభు అంటే శుభమే స్వరూపంగా కలిగినటువంటి వాడుగా వ్యాపించిన ఆ పరమాత్ముణ్ణి ప్రధానంగా ఆరాధించేటువంటి పర్వదినం మహాశివరాత్రి పర్వదినం. ఇది ఒక్క ఆంధ్రదేశమని కాదు, ఒక రాష్ట్రమని కాదు, అఖండ భారతదేశమంతా కూడా శివ శివ నాదంతో పులకరించిపోతుంది. ప్రతి భారతీయుని హృదయం కూడా పరవశించిపోతుంది. శివనామంతో ప్రతిధ్వనించిపోతాయి కొండలు, గుట్టలు, కోనలు, క్షేత్రాలు, నదీ సంగమాలు అన్నీ. ఊళ్ళన్నీ కూడా ప్రభలు కట్టుకుని మరీ శివక్షేత్రాలకు కదులుతారు జన సందోహాలు. ఇంత అద్భుతమైనటువంటి పర్వదినం మనం ఇంకోటి చూడం. అదే మహాశివరాత్రి పర్వదినం యొక్క గొప్పతనం. ఆ శివుణ్ణి ఎలా ఆరాధించాలి? అన్ని రూపాలు ఆయనవే కదా, సర్వాంతర్యామి కదా, అన్ని రూపాలు ఆయనవే కదా. అదే అంటాడు మహాకవి దుర్జటి, నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు అని అంటాడు ఆయన ఆందోళన చెందుతూ. నిన్ను ఏ రూపంతో నేను సేవించాలయ్యా? అన్ని రూపాలు నీవే కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ జీవుని చూసినా, ప్రకృతిలో ఏ వస్తువుని చూసినా కూడా నీ రూపంగానే భావిస్తున్నాం కదా. నిన్ను ఎట్లా మేము ఆరాధించాలి, పూజించాలి అని ఆందోళన చెంది ప్రార్థిస్తాడు. నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే చిన్నీరేజర్ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వరా. నా కన్నారగా, నా కన్నులారగా నీ భవదీయ మహనీయ మూర్తిని నేను దర్శించుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఆ పరమశివుణ్ణి, సదాశివుణ్ణి కోరతాడు దుర్జటి మహాకవి. నిర్వికారుడైనటువంటి వాడు, రూపము లేనటువంటి వాడు, అన్ని రూపములు తానేటువంటి వాడు ఆ సదాశివుడు. ఆయన పేరేది సదాశివుడు. అటువంటి ఆ పరమశివుణ్ణి ఒక ఆకారంతో ఎలా తెలుసుకోవాలి? అది కష్టం కదా. అంటే దానికి మహాశివరాత్రి పర్వదినం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మాఘమాసంలో వచ్చేటువంటి పర్వదినాలలో ఇది చాలా అత్యుత్కృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మాఘ బహుళ చతుర్దశి నాడు భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా హర హర మహాదేవ, శంభో శంకర అంటూ శివనాదంతో ప్రతిధ్వనించిపోతూ ఉంటుంది. ఉదయం నుండి సూర్యోదయానికంటే ముందు నుంచి అర్ధరాత్రి సమయం దాకా కూడా అన్ని క్షేత్రాలు కూడా శివనామంతో ప్రతిధ్వనిస్తాయి. శివ మహిమల యొక్క గానంతో ప్రతి హృదయము కూడా పులకరించిపోతూ ఉంటుంది. అటువంటి పర్వదినం అది. ఇది మానవ జాతికి మహోజ్వలమైన సందేశాన్ని ఇస్తుంది. ఎందుకంటే యశ్ శివో నామరూపాభ్యాం అని అంటున్నారు. అంటే శివుడు అనేటువంటి పేరు
పేరులోనే కాదు, ఆయన రూపంలో కూడా శివ అనేటువంటి శబ్దం యొక్క పరమార్థం ఉంది. అంటే ఏమిటి? శుభంకరమైన, మంగళకరమైన అని. శివుడు మంగళకరుడు, సమస్తమైన శుభాలను కలుగజేసేటువంటి వాడు. కంటికి కనిపించేటువంటి ఈ దృశ్యమాన ప్రపంచం ఏదైతే ఉందో, చరాచర జగత్తు, ఇది ఏదీ లేనటువంటి సమయం. అంటే సృష్టికి ప్రారంభంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా వివాదపడ్డారు. నేను అధికుణ్ణి అంటే నేను అధికుణ్ణి అని. వీళ్ళిద్దరికంటే అధికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఏదో ఉండాలి కదా. అది ఏమిటి అనేది తెలియక వివాదపడుతున్న సమయంలో వారిద్దరికీ ఎదురుగా ఒక మహోజ్వలమైన, అత్యంత మంగళకరమైన, తేజోరాశితో నిండిన స్తంభాకారంగా ఒక వస్తువు వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరించింది. స్తంభాకారంగా వచ్చిన ఆ తేజస్సుని వాళ్ళు దర్శించుకున్నారు. అక్కడ నుంచి నన్నే పరమాత్మగా ఆరాధించమని ఒక సందేశం వెలువడింది. అది అర్ధరాత్రి ఏర్పడినట్టుగా భావించి మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలాన్ని ఆధారంగా చేసుకొని ఆనాడు మహాలింగాకారంగా పరమశివుడు ఆవిర్భవించి ఈ లోకానికి ఒక రూపాన్ని అందించాడు అని చెప్పి శివపురాణం వర్ణిస్తోంది. అంటే తదా బ్రహ్మమయం తేజో వ్యాప్తి రూపంచ శాశ్వతం అని శివపురాణం చెప్పినటువంటి మాటల్ని బట్టి శివలింగోద్భవ పరమాద్భుత కాలమైనటువంటి మహాశివరాత్రి మనందరికీ కూడా మహనీయమైనది, పూజ్యమైనది, మనందరికీ ఆరాధనా సందర్భమైనటువంటిది. ఎందుకంటే అర్ధరాత్రి లింగోద్భవానికి కారణం అక్కడొక ప్రతీక ఉంది, అక్కడొక సంకేతం ఉంది. అర్ధరాత్రి అంటే ఏమిటి? అంధకారంతో నిండిపోయే సమయం. అంధకారం అంటే అజ్ఞానం. అజ్ఞానంతో నిండినటువంటి జీవకోటి మధ్య జ్ఞానమైనటువంటి పరంజ్యోతి ఆవిర్భవించి జ్ఞానాన్ని కలిగింపజేసేటువంటి అద్భుతమైన సందేశమే మహాశివరాత్రి. అర్ధరాత్రి రోజు లింగోద్భవ కాలాన్ని మనము పండగగా చేసుకుంటున్నాం, పర్వదినంగా చేసుకుంటున్నాం. అది ఒక శ్రీశైలం, ఒక శ్రీకాళహస్తి, ఒక శ్మశానంగా భావించబడేటువంటి కాశీ మహాక్షేత్రం. ఇలా ఒకటేమిటి, అన్ని భారతదేశంలో ఉండేటువంటి శివక్షేత్రాలన్నీ, ఒక ఊరు, ఒక వాడ, ఒక కొండ గుట్ట, లేకపోతే ఒక దివ్యక్షేత్రం, ఒక నదీ తీరంలో వెలిసినటువంటి దివ్యక్షేత్రం అని కాదు, ఇది అది అని కాదు. భారతదేశంలో ఉండేటువంటి సకల ప్రాంతాలలో శివుడు వెలసిన క్షేత్రాలన్నీ కూడా మహాశివరాత్రి రోజున పరవశించిపోతారు. పరమాత్మ యొక్క లింగాకారాన్ని భావించి వేడుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారు. ఎందుకని అంటే లింగాకారంగా ఆయన వెలువట్టం కూడా ఒక గొప్ప సందేశం. భారతీయ తత్వచింతనలో అది అత్యుత్కృష్టమైనది. ఏమిటి అంటే పరమాత్మకు రూపం లేదు, ఒక నామం లేదు. అన్ని నామములు, అన్ని పేర్లు అయినవే, అన్ని రూపములు అయినవే. ఆయన నిర్గుణ తత్వాన్ని తెలియజేసేటువంటిదే లింగాకారం. అంతేకాదు, ఈ సమస్త జగత్తు, చరాచర జగత్తంతా కూడా దేని యందు లీనమవుతుందో దానిని లింగం అని అంటారు. అందుకే లింగం అంటే చిహ్నం, గుర్తు అని అర్థం సంస్కృత పదానికి. నిరాకారుడైన పరమాత్మకు చిహ్నంగా ఆవిర్భవించింది కాబట్టి, లింగాకారంగా ఆవిర్భవించింది కాబట్టి శివలింగం అని కీర్తించబడింది. అదే మహాశివరాత్రి అర్ధరాత్రి నాడు పరంజ్యోతి స్వరూపంగా ఆ లింగాకృతిని ఆరాధించటం ప్రారంభించాం మనం. లీనార్ధ గమకం చిహ్నం లింగమిత్యవధీయతే. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు పరమేశ్వరుడెవ్వడు అని పోతన్న గారు చెప్పినట్టుగా, ఏ పరమాత్మ యందు ఈ విశ్వమంతా కూడా లీనమైపోతుందో అదే లింగము అని. లీయతే అస్మిన్నితి లింగం అన్నమాట. అంత అద్భుతమైన అర్థం ఉంది లింగాకృతిలో. అటువంటి లింగోద్భవ కాలం రోజున, పరమాద్భుతమైనటువంటి మహాశివరాత్రి రోజున, ఆ చతుర్దశిలో ఉదయం శుభ ఘడియల్లో తెల్లవారక ముందే, సూర్యోదయానికి ముందే లేచి శుచి అయి భౌతికంగాను మానసికంగాను తలారా స్నానం చేసి పూజించి శివక్షేత్రాలకు వెళ్ళి అక్కడ శివనామంతో
శివ మహిమను తెలియజేసే గ్రంథ పఠనంతో శ్రవణంతో పులకరించిపోతూ ఆ సాయంకాల వేళలో కూడా ఆ శివక్షేత్రాలలో కాలం గడుపుతూ అర్ధరాత్రి దాకా ఉండి అక్కడ లింగోద్భవ కాలంలో ఆ లింగోద్భవ దృశ్యాన్ని, లింగోద్భవ మహనీయ మంగళకరమైన రూపాన్ని చూసి పరవశించి తరించి మరుసటి రోజు ఉదయాన్న ఆ వ్రతానికి ఉద్యాపనం చేసుకుని మళ్ళీ లేచి స్నానం చేసి పూజించి 10 మందికి ఆహారాన్ని పారణను చేయించి తాను పారణ చెయ్యాలి. ఇది మహాశివరాత్రి పర్వదినం నాడు చేసేటువంటి గొప్ప వ్రతం. దీన్ని మహాశివరాత్రి వ్రతం అని అంటాం. ఎందుకంటే ఈ వ్రతము ఆంధ్రులకే కాదు సమస్త జనులకు కూడా ఇది ఆచరణీయమైనటువంటిది మహాశివరాత్రి వ్రతం. ఇది సూర్యోదయం సమారభ్య శైవోపాస్య మహాఫల అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే సూర్యోదయం నుంచే ప్రారంభించి ఉపోషం ఉండాలి, అది మహాఫలితాన్ని ఇస్తుంది, అమోఘమైన ఫలాన్ని ఇస్తుంది అని. జాగారం చేయాలి, నిద్రపోకూడదు శివరాత్రి రోజు. అంటే ఏదో శివక్షేత్రానికి వెళ్ళాం కదా, అక్కడ శివుడిని దర్శించుకున్నాం కదా, అక్కడేవో పళ్ళు అవి పూలు ఇచ్చి వచ్చాం కదా మనకి ఫలితం వస్తుంది అని అనుకోకూడదు. అక్కడ శివక్షేత్రంలోనే ఉండాలి, ఉపోషం ఉండాలి, ఆహారం మీద దృష్టిని మరల్చాలి, ఆహారం మీద మనస్సుని కూడా తీసిపారేయాలి. మన ఇంద్రియములు, అంతరింద్రియమైన మనస్సు అన్నీ కూడా ఆ పరమాత్మ యందే, ఆ సదాశివుని యందే ఉంచాలి. అదే ఉపవాసం అంటే. ఉపవాసం అంటే సమీపంలో నివసించటం అని, అంటే పరమాత్మకు సమీపంలో నివసించటం అని అర్థం ఉపవాసం అంటే. అది శివరాత్రి నాడు చెయ్యాలి. అది శివరాత్రి, అది పేరేది అంటే శుభమైన రాత్రి అని. అందుకని మహాశివరాత్రి అందులోనూ. ఎందుకంటే ప్రతి మాసంలోనూ శుక్లపక్షం కాదు, కృష్ణపక్షం, 2 పక్షాలు ఉంటాయి కదా మాసంలో. అందులో కృష్ణపక్షం నాడు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అవుతుంది. ఈ మాస శివరాత్రులు కూడా వ్రతం చేయవచ్చు. అయితే వీటన్నింటిలో అవి చేయలేని వాళ్ళు మహాశివరాత్రి నాడు కఠోరమైనటువంటి శివభక్తితో ఏకాగ్రంతో శివక్షేత్రాలకు వెళ్ళి తన ఇంట్లోనే శివలింగాన్ని, పార్థివలింగాన్ని మట్టితో తయారు చేసుకోండి. ఏ శక్తి ఎవడికి ఎంత ఉంటే ఆ శక్తి మేరకు యథాశక్తి లింగాకారంగా పరమాత్మను తయారు చేసి అభిషేకం చెయ్యాలి. అర్ధరాత్రి దాకా కూడా పూజలు చెయ్యాలి, శివనామ స్తోత్రాలు చెయ్యాలి, శివ సహస్రనామం చదవాలి, శివ అంటూ ఎలుగెత్తి చాటాలి. ఎందుకంటే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని అని పోతన్న గారు అన్నాడు. కాబట్టి మనకి పరమాత్మ ఇచ్చిన ఈ ఇంద్రియాలు దేనికి అంటే ఆ సదాశివుణ్ణి పూజించటానికి. అట్లా ఉపోషం ఉన్న తరువాత చేయవలసినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. అప్పుడు అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలంలో క్షేత్రానికి వెళ్ళాలి. అందరూ అన్ని క్షేత్రాలకు వెళ్ళలేరు, కానీ మనకి సమీపంలో ఉండేటువంటి ఒక శివక్షేత్రానికి, ఒక శివాలయానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ లింగోద్భవ కాలంలో అందరితో కలిసి ఆ పరమాత్మ యొక్క లింగోద్భవ కాలాన్ని దర్శించుకుని, అక్కడ ఆ మహనీయమూర్తిని దర్శించుకొని శివనామస్మరణతో మనం అందరం కూడా పరవశించిపోవాలి. ఆ మరునాటి వరకు కూడా మహాశివరాత్రి వ్రతం ఉంటుంది. మరునాడు మహాశివరాత్రి వ్రతానికి సమాపనం చక్కగా చేసుకోవాలి శివ పూజతో. అప్పుడు పరమశివుణ్ణి మనం ప్రార్థించాలి. ఏమని అంటే సంసార క్లేశ దగ్ధస్య వ్రతేనానేన శంకర ప్రసీద సుముఖో నాథ జ్ఞాన దృష్టి ప్రదోభవా అని వేడుకోవాలి. ఎప్పుడు అంటే మరునాడు, అంటే చతుర్దశి అయిపోయి ఆ మరునాడు శివరాత్రి పర్వదినం మరునాడు 10 మందిని పిలుచుకుని వారికి భోజనం పెట్టి, లేదా నీకు శక్తి కొలది నీ మిత్రులనో బంధువులనో మహాభక్తులనో ఎవరినో పిలుచుకుని వారితో కలిసి నువ్వు కూడా పారణ చేస్తూ అనవలసిన మాటలు ఇవి ఏమిటంటే, శంకరా, శుభాన్ని ఇచ్చేటువంటి సదాశివ పరమాత్మ, సంసార క్లేశ దగ్ధస్య, ఈ అనంతమైనటువంటి సంసారంలో, అంటే జన్మలు ఎత్తుతూనే ఉన్నాను, ఎన్ని జన్మలు ఎత్తానో నాకే తెలియదు, అటువంటి ఇన్ని జన్మలు ఎత్తాను నేను, ఈ సంసార క్లేశాలు అనుభవిస్తున్నాను. ఈ సంసార క్లేశాలతో బాధపడుతున్నటువంటి నన్ను అనేన వ్రతేనా, ఇదిగో నేను చేపట్టినటువంటి ఈ మహాశివరాత్రి వ్రతంతో సుముఖో ప్రసీద, నన్ను ప్రసన్నుడవై ఆదుకోవయ్యా ఓ శివయ్యా అని
ప్రార్థన చెయ్యాలిట. ఎలా అంటే, నేను చేసిన వ్రతం వల్ల నాకేం కలగాలి అంటే జ్ఞాన దృష్టి ప్రదోభవ, అది గొప్పది. ఎందుకంటే కోరికలకు కూడా అంతం ఉండాలి. ఎన్ని కోరికలు మనకి తీరినా కూడా ఇంకా ఒక కొస ఉంటుంది కోరికకి. ఆ కొసలు పోయి మన ఇంకా సంసారంలో పడేస్తాయి. అందుకని మనం ఎప్పుడైనా పరమాత్మను ఏం కోరుకోవాలంటే, ఈ ఐహికమైనటువంటి ధన కనక వస్తు వాహనాదులు వీటిని మాత్రమే కాదు, వీటితో పాటు వీటి మోహము నుంచి నన్ను బయటపడాయి. నాకు పడాలి అంటే జ్ఞాన దృష్టి ప్రదోభవ, నాకు జ్ఞాన దృష్టిని కలుగజెయ్యి అని కోరుకోవాలి. అట్లా జ్ఞాన దృష్టిని కలుగజేయి శంకరా అని చెప్పి మనం ప్రార్థన చెయ్యాలి. అట్లా మహాశివరాత్రి వ్రతాన్ని పరిపూర్ణం చేసుకొని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం అమోఘమైనటువంటిది. మహాశివరాత్రి పర్వదినాలలో ముఖ్యంగా మాస శివరాత్రులు ఎన్ని చేసినా, ఒకవేళ మనకు అవకాశం లేకపోయినా, సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మహాశివరాత్రికి మాత్రము మనము పరమశివుని యొక్క అనుగ్రహం కోసం కనీసం 24 గంటలు వెచ్చించలేమా? అంటే ఒక తిథి మొత్తం మనం ఆ పరమశివుడి యొక్క చరణ స్మరణతో, నామస్మరణతో మన జీవితాన్ని తరింపజేసుకోలేమా అని జీవుడు భావించాలి. ఆ సదాశివుని యొక్క నామస్మరణతో మహాశివరాత్రి నాడు చేసేటువంటి ఆ కైంకర్యంతో, ఆ పూజతో తరించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరంలో మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు వచ్చేటువంటి మహాశివరాత్రి నాడు ఇక్కడ జరుగుతున్న, భారతదేశంలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకి వెళ్ళి మహాశివరాత్రి నాడు స్నానం చేయటంతో కుంభమేళా పూర్తవుతోంది. అదే సమయంలో అందరూ అక్కడికి వెళ్ళాలని కాకపోయినా మనకి సమీపంలో ఉండేటువంటి కొన్ని తీర్థాలలోనైనా స్నానం చేయవచ్చు. అంతేకాదు మహాశివరాత్రి నాడు లోకంలో శివక్షేత్రాలకు వెళ్ళి అక్కడ బిల్వ దళాలతో చక్కగా పరమశివుణ్ణి అభిషేకించేటువంటి అవకాశం కూడా పొందాలి. ఎందుకంటే బిల్వ దళాలు ఇష్టమైనటువంటివి. బిల్వ ప్రియుడు ఆయన. ఆశ్చర్యం ఏమిటి అంటే, పరమశివునికి మారేడు దళం ఇష్టం, మహాలక్ష్మికి కూడా మారేడు దళం ఇష్టం. అందుకని పరమశివుణ్ణి బిల్వదళాలతో కనుక అర్చించినట్లయితే ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. లక్ష్మీదేవికి కూడా ఇష్టం కాబట్టి అందుకే ఆయన లక్ష్మీప్రదుడవుతాడు బిల్వదళాలతో అర్చించినట్టయితే. అందుకనే ఆయన బిల్వదళాలతో అర్చిస్తాం. బిల్వదళాలు కూడా చక్కగా శాస్త్రోక్తంగా మనం ఆ మారేడు చెట్టు నుంచి కూడా కోసుకురావాలి. దానికి కూడా 3 ఆకులు ఉన్నటువంటి దాని దళం అంటాం. అంతేగాని వాటిని ఒక ఆకు తుణిగిపోయో అలా ఉన్న వాటిని కోసుకురాకూడదు. అట్లా బిల్వ దళాలతో మనకు లభించినటువంటి పవిత్ర జలాలతో మహాశివుని యొక్క లింగాన్ని అభిషేకం చేసి పూజించి, పుష్పాలతో పూజించి ప్రార్థించి ఈ సంసార క్లేశం నుంచి బయటపడి చక్కటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో తరించాలి అని చెప్పి మహాశివరాత్రి యొక్క గొప్ప సందేశం అన్నమాట. అందుకే సమస్త దేవతలు పూజించేటువంటి ఆ పరమశివుణ్ణి మనం నోరారా మనం ఒక్కసారి ప్రార్థిస్తాం. ఏమని అంటే, బ్రహ్మ మురారి సురార్చితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. బ్రహ్మమురారి సురార్చితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర.